కి సిద్ధమవుతుందా? రంగం సిద్ధం చేసుకుంటున్నారా? ఇప్పుడు ఈ అనుమానాలైతే ఇటు పల్నాడు జిల్లా గానీ, అటు రాయలసీమ జిల్లాలో గానీ భారీగా పెరిగిపోయింది. ఎందుకంటే తాజాగా పోలీసులు జరిపిన సోదాల్లో ప్రధానంగా పల్నాడు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకున్న దాడులు ఏవైతే ఉందో దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా దృష్టి పెట్టింది. అక్కడ మొత్తం ఎక్కడికక్కడ పూర్తిగా చెక్ చేస్తోంది. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ఎక్కడికక్కడ. ఈ నేపథ్యంలోనే చాలా చోట్ల చాలామంది రాజకీయ నేతల ఇళ్లలో పెట్రోల్ బాంబులు, నాటు కొడవళ్ళు, కొన్ని ఇతర మారణాయుధాలు అయితే బయటపడ్డాయి. ఇప్పుడు ఆ పల్నాడు జిల్లా వాసులను మొత్తం భయభ్రాంతులకు గురి చేస్తున్న సంఘటన ఇది. విధ్వంసానికి, హింసకు ఎంత భారీగా ప్రిపేర్ అయ్యారనేది ఈ మారణాయుధాలు దొరకడంతో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే విషయంలో అధికార విపక్ష పార్టీలు అనే తేడా లేకుండా కూడా ఇరు వర్గాలకు సంబంధించిన నేతల ఇళ్లలో ఇలాంటివి ఉన్నాయి అంటే రేపొద్దున ఫలితాల తర్వాత ఒక భారీ విధ్వంసానికి